నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే చలి వాతావరణానికి సంబంధించి ఆఖరి సీజన్ నడుస్తూ ఉంది. ఈ యొక్క ఆఖరి సీజన్ లో కువైట్ లో అనూహ్యమైన వాతావరణ మార్పులు చూడవచ్చని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఈ వారం మనం చూసుకుంటే కువైట్, సౌదీ అరేబియా, బెహ్రన్, ఖతార్, యుఏఈ, ఒమన్ లోని కొన్ని ప్రాంతాలలో, అలాగే ఇరాక్ మరియు జోర్డాన్, సిరియా మరియు లెబనాన్ తో సహా గల్ఫ్ దేశాలపైన తీవ్రమైన చలిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఈ దేశాలలో పర్వతాలు ఉంటే కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్లో ఇప్పటికే మంచు కురుస్తూ ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం నుంచి కువైట్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి, అలాగే ఎక్కడైనా సరే బహిరంగ ప్రదేశాలు కానీ ఎడారి ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే చలికాలానికి సంబంధించి ఆఖరి సీజన్ అయితే నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క చలి వాతావరణం తగ్గి వేడి వాతావరణం వస్తూ ఉన్న నేపథ్యంలో తీవ్రమైన చలిగాలులు ఉంటాయని చెప్పి ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, అలాగే డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క చలిగాలుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే ఇళ్లలో పనిచేసేవారు కానీ, బయట పనిచేసేవారు కానీ అందరూ జాగ్రత్తగా మీ యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉండేవారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎవరైనా ఆస్తమా కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. తీవ్రమైన చలిగాలులు ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.